Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Finally, మన దగ్గర 2026 Triumph Speed 400 అయితే ఉంది. బేసిక్ గా ఇది ఇప్పుడు 349 cc కి అయితే డౌన్ గ్రేడ్ అయితే చేశారు. మీ అందరికీ తెలిసిందే GST బెనిఫిట్స్ కోసం అన్నమాట. సో దీంట్లో కొత్తగా చేసిన అప్డేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకు 2,32,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ముందుతో కంపేర్ చేసుకుంటే మనకు 7,000 రూపీస్ అనేది ప్రైస్ తగ్గింది. అండ్ కలర్స్ కూడా మనకి అవే 4 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడ మనకు ఏం తగ్గింది ఏంటి, అండ్ ఈ బైక్ లో కొత్తగా చేసిన అప్డేట్స్ ఏంటి, డౌన్ గ్రేడ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని నేనైతే ట్రాంప్ కోంపల్లిలో అయితే షూట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఈ బైక్ ని చూడాలి అనుకుంటే సో ట్రాంప్ కోంపల్లిలో మనకి అవైలబుల్ అయితే ఉంది, వచ్చి చూడొచ్చు. అండ్ ఎగ్జాక్ట్ ఓనర్ ప్రైసెస్ కోసం వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మనం ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. తొందరలోనే 10,000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పి హోప్ చేస్తూ, సో లేట్ చేయకుండా let's get into the video. Finally today we have the 2026 Triumph Speed 400. బేసిక్ గా ఇది మనకు 349 cc కి డౌన్ గ్రేడ్ అయింది. సో మెయిన్ గా దీనికి రీజన్ ఏంటి అంటే GST ఒక మనకి బెనిఫిట్స్ మనకి ఇవ్వడానికి సో మనకు 349 cc కి అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సో మనకి స్టిక్కరింగ్ అని, బ్రాండింగ్ అని, ఎవ్రీథింగ్ కూడా మనకి 400 cc వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ట్రాంప్ వాళ్ళు స్పీడ్ 400 ఒక లెగసీని కంటిన్యూ చేయడానికి బ్రాండింగ్ అనేది సేమ్ ఉంచారు, బట్ దీంట్లో ఇంజన్ అనేది డౌన్ గ్రేడ్ చేశారు, విచ్ ఇస్ నౌ 349 cc అనమాట. సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ మనకు TR సిరీస్ అని చెప్పేసి ఉంది కదా, దాని కింద మనకి 400 అని చెప్పేసి బ్రాండింగ్ అనేది వచ్చేది. ఇప్పుడు అది రిమూవ్ అయితే చేశారు. సో దీని ద్వారానే దీన్ని మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు, లైక్ 349 cc లేకపోతే మనకి 400 cc అని చెప్పేసి. అండ్ ఇంకొక డౌన్ గ్రేడ్ కూడా ఈ బైక్ లో ఉంది. అండ్ ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,32,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంది. ముందుతో కంపేర్ చేసుకుంటే మనకు 7,000 రూపీస్ అనేది ప్రైస్ డిక్రీజ్ అయితే చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ అలాగే కలర్స్ గురించి మాట్లాడితే కలర్స్ అది సేమ్. సో దీంట్లో ఎటువంటి అప్డేట్ అనేది లేదు, మనకి అవే సేమ్ 4 కలర్స్ అయితే దీంట్లో ఇస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇచ్చారు. సో నేను ఈ బైక్ ని అయితే రెట్రో ట్రాంప్ కోంపల్లి నుంచి షూట్ చేస్తున్నాను. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. అండ్ ఇక్కడ హెడ్లైట్ అనేది ఉంది కదా, విచ్ ఇస్ సేమ్ లైక్ సర్కులర్ మనకి హెడ్లైట్ అనేది ఉంది. సెంటర్ లో ట్రాంప్ బ్రాండింగ్ అనేది వస్తుంది. అండ్ టోటల్ గా ఇది మనకు రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్లైట్ అనమాట. అండ్ దీని యొక్క ఫిట్ అండ్ ఫినిష్ కానీ, క్వాలిటీ కానీ ఎక్కడ మనం టచ్ చేసినా ప్రీమియంనెస్ అనేది తెలుస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో ఆన్ ది వేలో ఈ మొబైల్ ని కానీ, యాక్షన్ కెమెరాని కానీ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే విచ్ ఈస్ 43mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్. అండ్ ఇవి ఏంటంటే మనకి బిగ్ పిస్టన్ ఫోక్స్ కాబట్టి మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఎటువంటి అప్డేట్ అనేది లేదు. అండ్ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే LED ఇండికేటర్స్ యాజ్ ఇట్ ఈస్. దీంట్లో కూడా మనకి అప్డేట్ అనేది ఏం లేదు. అలాగే ఫ్రంట్ ఫెండర్ అయితే ఉంది కదా, ఇది టోటల్ గా మనకి ఫైబర్ అన్నమాట. బట్ దీని యొక్క క్వాలిటీ కానీ, డీటెయిలింగ్ కానీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ ట్రాంప్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే మీకు లేదనుకుంటున్నా. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 inches వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ ఏంటంటే మనకి 110/80 R17 inch వీల్స్ అయితే వస్తున్నాయి. ఇది కూడా మనకి ఏంటంటే వర్డెస్టియన్ సెంచురో ST టైర్స్ అన్నమాట. బోత్ ఆర్ రేడియల్ టైర్స్ కాబట్టి మనకు గ్రిప్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ కార్నరింగ్ లో కూడా మంచి లీన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ రియర్ లో చూసుకుంటే ఇక్కడ మనకు 150/70 ZR17 inch వీల్స్ అయితే వస్తున్నాయి. బోత్ ఆర్ రేడియల్ టైర్స్. ఇది కూడా మనకి వర్డెస్టియన్ సెంచురో ST టైర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకు అట్ సైడ్ ఉంది, మీకు మళ్ళీ చూపిస్తాను సస్పెన్షన్ గురించి చెప్పినప్పుడు. అండ్ ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ అనేది చూసుకుంటే 300mm మనకి నాన్ పెటల్ డిస్క్ బ్రేక్ అనేది ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది, విచ్ ఇస్ స్విచబుల్. అలాగే బ్రేకింగ్ గురించి చూసుకుంటే ఇక్కడ 4 పిస్టన్ మనకి బైబ్రీ క్యాలిపర్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే రేడియల్లీ మౌంటెడ్ అనమాట. సో దీని యొక్క బ్రేకింగ్ బైట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకుంటే విచ్ ఇస్ లైక్ 164mm అనమాట. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ మెయిన్ గా మనం ఇంజన్ గురించి మాట్లాడాలి, విచ్ ఇస్ నౌ 349 cc DOSC లిక్విడ్ కూల్డ్ 4 valve ఇంజన్. సో ఫ్రంట్ లో చూసుకుంటే మనకి రేడియేటర్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సో మనకు కూలెంట్ అనేది ఇక్కడ కింద వస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇక్కడ సింగిల్ హారన్ అనేది ఉంది. సో మీకు హారన్ సౌండ్ కూడా వినిపిస్తాను. అలాగే ఒక చిన్న లెగ్ గార్డ్స్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ ఫిట్ అండ్ ఫినిష్, క్వాలిటీ పరంగా అండ్ డీటెయిలింగ్ పరంగా అయితే ట్రాంప్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వరు. అండ్ మెయిన్ గా దీంట్లో 349 cc ఇంజన్ అని చెప్పాను కదా, సో బోర్ అనేది మనకు సేమ్ ఉంది, బట్ ఇక్కడ స్ట్రోక్ అనేది తగ్గించారు. అండ్ పవర్ అనేది 37 PS పవర్ వస్తుంది. అండ్ టార్క్ అనేది మనకు 32 Nm టార్క్ అనేది వస్తుంది. సో ఈ బైక్ ని నడిపిన తర్వాతనే మనకు ఐడియా వస్తుంది లైక్ పవర్ అండ్ టార్క్ లో మనకు ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి పవర్ అండ్ టార్క్ తగ్గింది, ఇంజన్ కూడా తగ్గింది కాబట్టి మనకు మైలేజ్ లో కూడా డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ బండి యొక్క మైలేజ్ మీకు 30 to 35 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ రిమైన్స్ సేమ్ అన్నమాట, విచ్ ఇస్ లైక్ 13 liters. అండ్ ఇక్కడ మనకు ట్రామ్ ది బ్రాండింగ్ వస్తుంది. అలాగే
ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి అండ్ మిగతా కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ సీట్ గురించి మాట్లాడితే విచ్ ఇస్ 803 సీటెడ్ అయితే ఉంది. లైక్ 53, 54 ఉన్న వాళ్ళు టిప్ టాప్ అయితే చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 179 kgs వెయిట్ అనేది ఉంది. నాకు తెలిసి ఒక 1 kg వెయిట్ అనేది తగ్గింది అనుకుంటున్నాను. అండ్ సీట్ గురించి మాట్లాడితే సీట్ కుషన్ అనేది మనకు మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత సాఫ్ట్ లేదు, మీడియం సెట్ లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇట్ సేస్ ట్రాంప్, సింగిల్ గ్రాబ్ హ్యాండిల్, అలాగే టైల్ లైట్ అనేది చూసుకుంటే ఎల్ఈడి టైల్ లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంది. అండ్ మీకు ఆల్రెడీ టైర్స్ గురించి చెప్పేసాను, మనకి ఎగ్జాస్ట్ కూడా అదే అన్నమాట. సో విచ్ ఇస్ లుక్స్ టూ ప్రీమియం. అండ్ ఇదేంటంటే మనకు హీట్ అవుతున్న కొద్దీ దీని ఒక కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం గేర్ బాక్స్ గురించి మాట్లాడితే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు మనకి సెంటర్ స్టాండ్ అనేది లేదు దీంట్లో. సో మీరు చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ చేయాలి అనుకుంటే ప్యాడాక్ స్టాండ్ అనేది కంపల్సరీ. అండ్ రియర్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 230 పెటల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు విత్ సింగిల్ పిస్టన్ మనకి ఫ్లోటింగ్ క్యాలిపర్ అన్నమాట. అండ్ ఇక్కడ శారీ గార్డ్ అనేది ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. అండ్ అల్యూమినియం మనకి స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. ఇక్కడ మనం రియర్ లో చూసుకుంటే గ్యాస్ చార్జెడ్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేస్తారు విచ్ ఇస్ లైక్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రీ లోడ్ అనేది ఉంది. లైక్ మీకు నచ్చినట్టు హార్డ్ కానీ సాఫ్ట్ కానీ దీని అయితే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సీట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేసాను, సీట్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి స్పీడ్ 400, ట్యాంక్ గురించి ఆల్రెడీ చెప్పేసాను విచ్ ఇస్ 13 లీటర్స్. అలాగే ఇక్కడ క్లచ్ అండ్ బ్రేక్ లివర్ మనకి రెండు కూడా ఏంటంటే అడ్జస్టబుల్ వస్తున్నాయి. లైక్ మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు మనం వీటిని అయితే 5 స్టెప్ వరకు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే విచ్ ఇస్ లైక్ టూ సాఫ్ట్ అన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ మీరు ఎక్స్ట్రీమ్ గా గేట్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. అలాగే బార్ అండ్ మిరర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకు లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క విజిబిలిటీ అనేది పర్లేదు, డీసెంట్ గా ఉంటుంది, మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మనకి సింగిల్ పీస్ మనకి వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, దీనిపైన ఇచ్చే స్ట్రాంప్. అలాగే స్విచెస్ క్వాలిటీ అయితే రిమైన్స్ ది సేమ్ అన్నమాట, రైట్ బై టెక్నాలజీ. అలాగే ఇక్కడ కూడా మనకి స్విచెస్ అనేది సేమ్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో కీ ఇమ్మొబిలైజర్ అనేది ఇప్పుడు రిమూవ్ అయితే చేశారు. ఒకసారి మీకు పాత స్పీడ్ 400 లో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర ఓల్డ్ స్పీడ్ 400 ఉంది. దీంట్లో మనకి ఇక్కడ లైట్ అనేది వస్తుంది, ఒకసారి చూడండి మీరు. సో రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, బేసిక్ గా దీంట్లో కీ ఇమ్మొబిలైజర్ అయితే ఉంది. కొత్తగా వచ్చిన దాంట్లో అది మనకు రిమూవ్ చేశారు. ఒకసారి మీకు ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట స్వైప్ అప్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ మనకి స్పీడ్ కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది. ఆర్పిఎం మీటర్ అనేది లోపల ఇచ్చారు. ఒక్కటే ఏంటంటే ఆర్పిఎం మీటర్ అనేది బయట ఇచ్చి స్పీడ్ అనేది ఇక్కడ డిజిటల్ లో ఇచ్చుంటే బాగుండేది. ఫైనల్ గా దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 2026 ట్రాంప్ స్పీడ్ 400 గురించి. సో బేసిక్ గా దీంట్లో మనకి ఏంటంటే ప్రైస్ అనేది 7,000 రూపీస్ వరకు తగ్గింది. బైక్ అనేది సిమిలర్ లైక్ మనకు స్పీడ్ 400 లాగానే ఉంటుంది, దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ఇంజన్ అనేది మనకు డౌన్ గ్రేడ్ అయితే చేశారు విచ్ ఇస్ నౌ 349cc. అలాగే మనకి పవర్ అండ్ టార్క్ కూడా తగ్గింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కీ మొబిలైజర్ అయితే ఉంది కదా, అది కూడా మనకు రిమూవ్ అయితే చేశారు. సో ఇవన్నీ మనకి పక్కన పెడితే బండి అనేది ఓవరాల్ గా సేమ్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంజన్ పవర్ అనేది తగ్గింది కాబట్టి ఇక్కడ మనకు మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. లైక్ 30 నుంచి 35 kmpl వరకు మైలేజ్ అనేది మీరు ఈ బండి నుంచి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇదన్నమాట ఈ బండి గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఈ బైక్ ని మీరు పర్చేస్ చేయాలి అని చూడాలి అనుకుంటే కనుక మనకు ట్రాంప్ కంపెనీలో బైక్ అయితే చూడడానికి అవైలబుల్ గా ఉంది. టెస్టెడ్ కి అయితే ప్రెసెంట్ లేదు. ఒకవేళ టెస్టెడ్ కి అనేది బైక్ వచ్చినట్టయితే మీకు డీటెయిల్ రైడ్ రివ్యూ కూడా చేసి చూపిస్తాను, లైక్ పర్ఫార్మెన్స్ లో ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే మనకి ఇక్కడ ఓల్డ్ స్పీడ్ 400 ఉంది. సో దీన్ని బ్యాక్ టు బ్యాక్ నడిపిన తర్వాత మనకు డిఫరెన్స్ అనేది ఐడియా వస్తుంది, ఎంత మనకి పవర్ అండ్ టార్క్ లో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.